టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు టీమిండియా విషయంలో చాలా మంది అభిమానులు సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. అహ్మదాబాద్ మనకు కలిసి రాని గ్రౌండ్ అని, పైగా న్యూజిలాండ్ పై నాకౌట్ మ్యాచ్ల్లో గెలిచిన సందర్భాలు లేవని, టాస్ గెలిస్తేనే మ్యాచ్ అంటూ ఇలా చాలా సెంటిమెంట్ల గురించి మాట్లాడుకున్నారు. అటు భారత జట్టు కూడా ఈసారి హోటల్ రూమ్ మార్చుకొని, డ్రెస్సింగ్ రూమ్ మార్చుకొని ఫైనల్ కు రెడీ అయింది. అయితే తీరా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన తరువాత ఒక్క విజయంతో సెంటిమెంట్లన్నీ బ్రేక్ అయ్యాయి. మొట్టమొదటిగా భారత్ టాస్ ఓడిపోయింది. ఒక విధంగా ఇదే మంచిదైందన్న అభిప్రాయం చాలా మందిలో కనిపించింది. ఎందుకంటే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై టాస్ ఓడిపోయిన మ్యాచ్ గెలవడం ఇక్కడ చాలా మంది ఉదాహరణగా చెప్పారు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ భారత బౌలింగ్ ను చాలా తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఒకవేళ భారత్ టాస్ గెలిచి ఉంటే ఏం నిర్ణయం తీసుకునేదో తెలియదు, కానీ టాస్ ఓడిపోవడమే కలిసొచ్చిందన్నది చాలా మంది అభిప్రాయం. అలాగే న్యూజిలాండ్ పై ఓవరాల్ రికార్డ్స్ లో పై చేయి ఉన్నప్పటికీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం దారుణమైన రికార్డు ఉంది. ఒక్కటంటే ఒక్కసారి కూడా నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్ పై భారత్ ఇప్పటి వరకు గెలవలేదు. 3 సార్లు తలపడితే 3 సార్లు పరాజయం పాలైంది. ఈసారి మాత్రం ఆ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. న్యూజిలాండ్ పై తొలిసారి నాకౌట్ ఫైట్ లో అదరగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇక అహ్మదాబాద్ లో ఫైనల్ జరుగుతుందని ప్రకటించినప్పటి నుంచి చాలా మంది ఇండియాకు కలిసిరాని గ్రౌండ్ లో టైటిల్ పోరు పెట్టారంటూ ప్రశ్నించారు. తుది పోరుకు చేరిన తరువాత కూడా చాలా మందికి ఈ స్టేడియం సెంటిమెంట్ కారణంగానే ఇండియా టైటిల్ గెలవడం కష్టమే అని అనుకున్నారు. పైగా అదృష్టవశాత్తు సూపర్ 8 స్టేజ్ నుంచి ముందంజ వేసిన న్యూజిలాండ్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఆడిన తీరు చూసిన తరువాత కూడా చాలా మందికి భారత్ విజయంపై నమ్మకం రాలేదు. అయితే స్టేడియం సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసిన భారత జట్టు సగర్వంగా 3వ టీ20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ గా చరిత్రకెక్కింది.